ఈరోజు మన రెసిపీ వీడియో ఏంటో తెలుసా ఫ్రెండ్స్? పెద్దలు బాగా ఇష్టపడే తినే మ్యాంగో ఐస్ క్రీమ్. మామిడికాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. పిల్లల నుంచి పెద్దల దాకా అందరికి ఇష్టం మ్యాంగో అంటే. మామిడికాయతో ఒక్కసారి ఇలా అన్ని ఇంట్లో ఉన్న వాటితోని ఐస్ క్రీమ్ చేసి పెట్టండి, అందరికీ నచ్చుతుంది. బ్యాక్ టు గుడివాడ వంటలు. ఒక గిన్నెలోకి అరకప్పు వరకు పాలను తీసుకోండి. ముందుగా ఈ పాలల్లోకి మ్యాంగో కస్టర్డ్ పౌడర్ని కలిపి తీసుకుందాం. దగ్గర మ్యాంగో కస్టర్డ్ పౌడర్ లేకపోతే ఈ కస్టర్డ్ పౌడర్ బదులుగా మీరు కార్న్ఫ్లోర్ని తీసుకోండి. పిండి ముద్దలు ఏమీ లేకుండా కలుపుకోవాలి. ఇలా కలిపిన ఈ పాలని రెడీగా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోదాం. మిగిలిన అర లీటర్ పాలను స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి తీసుకుందాం. ఇక్కడ నేను ఐస్ క్రీమ్ చేయడానికి అర లీటర్ ప్యాకెట్ పాలను తీసుకుంటున్నాను. మనం చేసే ఐస్ క్రీమ్ మంచి క్రీమీగా టేస్టీగా రావాలంటే మీరు కూడా ఇలా ప్యాకెట్ పాలను తీసుకోండి. ఇలా తీసుకున్న పాలను బాగా మరిగించండి. ఎప్పుడైతే పాలు మరుగుతాయో ఇలా 4-5 నిమిషాల పాటు మరిగించాలి. ప్యాన్లో ఇలా మీగడగా వస్తుంది కాబట్టి ఇలా కలుపుతూ చుట్టూ మీగడ అంటుకుపోతే ఇలా గరిటతో తీస్తా బాగా మరిగించండి. 4-5 నిమిషాల తర్వాత పాలు కూడా చిక్కబడ్డాయి. పాలు ఇలా చిక్కబడ్డాక ఇప్పుడు మనం 4 టేబుల్ స్పూన్ దాకా పంచదారని తీసుకుందాం. మీరు స్వీట్ కాస్త ఎక్కువగా తినేవారైతే 5 టేబుల్ స్పూన్ దాకా తీసుకోవచ్చు. పంచదారని వేసి 2-3 నిమిషాల పాటు మరిగించుకోండి. ఇలా కాస్త మరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ని వేసుకుందాం. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కస్టర్డ్ పాలను ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు మనం ఈ పాలల్లో యాడ్ చేసుకుందాం. ఎక్కువ మంట మీద పెట్టుకొని దీనిని ఎలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. 3-4 నిమిషాల పాటు మరిగించాలి. 3-4 నిమిషాలు మరిగించిన తర్వాత పాలు అనేవి ఇలా చిక్కబడతాయి. కాస్త చిక్కబట్టిన తర్వాత ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ ఐస్ క్రీమ్కి కావాల్సిన మామిడికాయని తీసుకుందాం. పక్కన బాగా పండిన మామిడికాయని తీసుకోండి. ఈ మామిడికాయని తీసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకొని ఈ మామిడికాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మా వీడియోకి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక్క లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది. కాస్త కొత్తగా చూసేవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తీసుకునే క్వాంటిటీకి ఒక్క మామిడికాయ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నేను తీసుకున్న ఈ మామిడికాయ ముక్కలు అనేవి 1.5 కప్పు దాకా అయ్యాయి. ముక్కలని మిక్సీ జార్లోకి తీసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కస్టర్డ్ పాలను తీసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి. దీని వలన కుల్ఫీ అనేది సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఒకేసారి కాకుండా మధ్య మధ్యలో ఆగుతా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఏదైనా స్టీల్ డబ్బాలో కానీ ఏదైనా స్టీల్ బాక్స్లో తీసుకోండి. కుల్ఫీలాగా చేసుకోవాలనుకుంటే కుల్ఫీ మోల్డ్స్ ఉంటాయి కదండి, దాంట్లో వేసుకోండి. లేకపోతే ఇలా స్టీల్ డబ్బాలో వేసేసుకొని మూతను పెట్టేసి ఒక 6-7 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. గంటల తర్వాత చూపిస్తున్నానండి. చూడండి ఐస్ క్రీమ్ అనేది ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఈ ఐస్ క్రీమ్ గిన్నెని ఒక నీళ్ళల్లో పెట్టుకోండి. 2-3 నిమిషాల పాటు ఇదే విధంగా ఈ వాటర్లో పెట్టండి. నేను ఈ ఐస్ క్రీమ్ మిశ్రమం మొత్తాన్ని ఇలా స్టీల్ డబ్బాలో వేసేసుకున్నాను కదా ఫ్రెండ్స్. ఒకవేళ మీ దగ్గర కుల్ఫీ మోల్డ్స్ లేకపోతే ఇలా ఏదైనా స్టీల్ గ్లాస్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు వాటర్లో నుంచి బయటకు తీసి చేత్తో ఇలా రౌండ్గా 2-3 సార్లు తిప్పండి. ఇలా తిప్పిన తర్వాత నైఫ్తో కానీ లేకపోతే ఏదైనా స్పూన్ని కానీ ఇలా మధ్యలో పెట్టి రౌండ్గా తిప్పుతా
ఈ ఐస్ క్రీమ్ని బయటకు తీయండి. అటు ఇటు తిప్పుకుంటా ఈ ఐస్ క్రీమ్ని నిదానంగా బయటకు తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇక్కడ నేను ఊరికనే మధ్యలోగా కట్ చేసుకుంటున్నానండి. మీరు వద్దు అనుకుంటే స్పూన్తో తీసేసుకొని డైరెక్ట్గా తినేయచ్చు. చల్లని కూల్ మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఐస్ క్రీమ్, చల్లని ఐస్ క్రీమ్. మీకు ఈ రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.